మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ గాంధీనగర్ వార్డు నెంబర్ 18వ పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ దంపతులు సామాన్య ఓటర్లు వరుసలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటర్ పోలింగ్ కేంద్రానికి చేరుకొని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక స్వపరిపాలనలో భాగస్వాములు కావాలని సూచించారు. మెదక్ జిల్లా ప్రజలకందరికీ ఎస్పెషల్లీ 4 మున్సిపాలిటీలైన మెదక్, రామాయంపేట్, తూప్రా, నర్సాపూర్ మున్సిపాలిటీ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి. సో ఆ పోలింగ్ స్టేషన్స్లలో అన్ని ఏర్పాట్లు కూడా మనం సజావుగా చేయడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లలో కూడా మెదక్లో ఉన్న 4 మున్సిపాలిటీ పరిధిలలో మొత్తం పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సో మీరు అందరు కూడా నిర్భయంగా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్లో పాల్గొని మీ యొక్క విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం మనకి దేశ రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా అందరికి కూడా ఓటు హక్కు విలువ అనేది సమానంగా ప్రసాదించింది. కాబట్టి ఆ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హాలిడే అని ఇంట్లో కూర్చోకుండా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి 100% ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలనేసి కూడా మెదక్ జిల్లా ప్రజలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.